ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో అన్ని ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. రెస్పాన్స్ మామూలు రేంజ్లో లేదు. సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలే కనిపిస్తున్నాయి. బాలయ్య నటన, తమన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కేవలం తెలుగు ఆడియన్స్ నుండి మాత్రమే కాదు, ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. RRR, పుష్ప 2 తర్వాత విదేశీయులు ఒక సినిమాని గురించి పొగుడుతూ ట్వీట్ వేయడం కేవలం డాకుమారా చిత్రానికి మాత్రమే జరిగింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కపొడిచే రేంజ్లో ఉన్నాయని అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 దేశాల్లో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ అవుతుందంటే సాధారణమైన విషయం కాదు. పుష్ప 2 22 దేశాల్లో ట్రెండ్ అయ్యి నెంబర్ 1 స్థానంలో నిలవగా, డాకు మహారాజ్ 18 స్థానాల్లో ట్రెండ్ అయ్యి 2వ స్థానంలో నిలిచింది. అయితే ఈ చిత్రం అత్యధిక వారాలు ట్రెండ్ అయ్యి RRR, దేవరా, లక్కీ భాస్కర్ వంటి సినిమాల కేటగిరీలో నిలుస్తుందో లేదో చూడాలి. పై చిత్రాలని 9 వారాలకు పైగా ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమాలో ఉన్న కంటెంట్కి వచ్చిన వసూళ్లు సరిపోలేదని అభిమానుల అభిప్రాయం. టాక్కి తగ్గట్ట కలెక్షన్లో రాదని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ మేనియా దెబ్బ ఈ చిత్రంపై చాలా బలంగా పడింది. కానీ థియేటర్స్లో అనుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయినప్పటికీ ఓటీటీలో సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు 199 కోట్ల 72 లక్షల గ్రాస్, అదేవిధంగా 99 కోట్ల 82 లక్షల షేర్ వసూలు చేసింది.